వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. పహల్గాం ఉగ్రవాద దాడికి కారణమైన పాకిస్తాన్ ఇప్పుడు వణుకుతోంది. భారత్ ఎలా స్పందిస్తుందో అన్ని రోజులు లెక్కబెట్టుకుంటోంది. ముఖ్యంగా పాకిస్తాన్ని కలిపి ఉండేది ఆ దేశం ఆర్మీ అయితే, అలాంటి పాకిస్తాన్ ఆర్మీలోనే భారతదేశం అంటే భయం స్పష్టంగా కనిపిస్తుంది. భారత్ని ఏ విధంగా తమపై విరుచుకుపడుతుందో తెలియక పాక్ ఆర్మీ నిలువెల్లా వణిగిపోతుంది. ఇప్పటికే పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ జనానికాకి కనిపించకుండా ఉన్నారు. ఆయన ఫ్యామిలీని లండన్లో తరలించారు. మరోవైపు కీలక ఆర్మీ అధికారులు కూడా తమ కుటుంబాలను విదేశాలకు పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇండియాను చూసి భయపడుతున్న పాకిస్తాన్ ఆర్మీలో ఇప్పుడు రాజీనామా పర్వం మొదలైనట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు పాక్ ఆర్మీకి చెందిన 200 మందికి పైగా అధికారులు, 1200 మంది సైనికులు రాజీనామా చేసినట్లు తెలుస్తుంది. లెఫ్టినెంట్ జనరల్ ఒమర్ అహ్మద్ బుఖారీ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిఫ్ మునీర్కి రాసిన అంతర్జాతీయ లేఖలో ఈ విషయం వెల్లడించింది. దీనికి సంబంధించి పత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే పాక్ ఆర్మీ కానీ ప్రభుత్వం కానీ ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించలేదు. ఇది నిజమైతే యుద్ధం చేయకముందే పాకిస్తాన్ తన ఓటమిని ఒప్పుకున్నట్లు అవుతుంది. ఇప్పటికే పాక్ ఆర్మీ తీవ్ర ఒత్తిడిలోనూ ఎదుర్కొంటుంది. సైన్యంలో నైపుణ్యత లేమి స్పష్టంగా కనిపిస్తుంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ BLP చేతిలో పాక్ ఆర్మీ ఫ్రాంటియర్ ఆర్ఫర్ ఎదురు దెబ్బ తింటుంది. లేబర్ ఫరూకుల్ ప్రొఫెషన్స్లో పాక్ తాలిబాన్లు సైతం సైన్యంపై తరచుగా దాడులు చేస్తూ పదుల సంఖ్యలో జవాన్లు ప్రాణాలు తీస్తున్నారు. ఈ రెండు ప్రాంతాలను పాక్ సైన్యం వెళ్లకుండా కూడా భయపెడుతుంది. తమ అధికారులకు ఈ ప్రాంతంలో వెళ్ళి పనిచేసేందుకు జవాన్లు నో చెప్తున్నారు. ఒకవేళ అక్కడికి టాస్క్ ఫోర్స్ అయితే బతికి ఉంటామో లేక తెలియకముందే రాజీనామా చేస్తున్నారు. ఇందులో మరో కోణం ఏంటంటే, ఇలా వెళ్ళిన సైన్యం సిబ్బందిని పాక్ ఆర్మీ కోల్డ్ మార్కులు చేస్తున్నట్లు తెలుస్తుంది. వీరికి యావజ్జీవ శిక్ష విధిస్తున్నట్లు తెలుస్తుంది. ఇలా శిక్షల విధించిన మంచిదే, కనీసం ప్రాణాలతో అయినా ఉంటామని పాక్ ఆర్మీలో భావిస్తుంది. ఇప్పుడు భారత్ కోపానికి ఎక్కడ బలైపోతామో అని ఉద్యోగాలకు రాజీనామాలు చేస్తున్నారు పాక్ సైన్యం.